రోజులాగే ఈ రోజు కూడా ట్రెండింగ్ న్యూస్ తో మీ ముందుకు వచ్చింది తెలుగు మోజో కథలు ఛానల్. తెలుగు మోజో కథలు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేశాక ఇక్కడ ఒక బెల్ బటన్ ఉంటుంది. ఆ బెల్ బటన్ ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఆ బెల్ బటన్ మీరు యాక్టివేట్ చేసుకోవడం వల్ల నేను పబ్లిష్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీకు వస్తుంది. ప్రముఖ యోగా గురువు రామ్దేవ్ బాబా ముంబై పూణే హైవేపై మంగళవారం జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడినట్టు వాట్సాప్లో వదంతులు గుప్పుమంటున్నాయి. ఆయనను స్ట్రెచర్ మీద తరలిస్తున్నట్లు ఉన్న ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో షేర్ కావడంతో రామ్దేవ్ బాబా అభిమానులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. అయితే ఆయనకు ప్రమాదం జరిగిందన్న వార్తలను హైవే కంట్రోల్ ఆఫీసర్లు తోసిపుచ్చడంతో రామ్దేవ్ బాబా అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. ముంబై పూణే హైవేలో అలాంటి ప్రమాద ఘటన ఏది చోటు చేసుకోలేదని, ఆ మెసేజ్లన్నీ బూటకాలని అధికారులు తేల్చి చెప్పేశారు. నిజానికి 2011 నాటి ఫోటోలు ఇవి. అప్పట్లో రామ్దేవ్ బాబాకు యాక్సిడెంట్ జరిగినప్పుడు ఆయనను స్ట్రెచర్ మీద బీహార్ ఆసుపత్రికి తరలించారు. ఆ ఫోటోలే ఇవి అని అధికారులు తేల్చి చెబుతున్నారు. ప్రస్తుతం వాట్సాప్ గ్రూపులలో రామ్దేవ్ బాబాకి యాక్సిడెంట్ అయ్యిందని ఈ ఫోటోలను పెట్టి ఈ మెసేజ్ను ఫార్వర్డ్ చేయాలి అన్నట్లుగా మెసేజ్ రూపంలో పంపుతున్నారు. దయచేసి ఇలాంటి పుకార్లు ఎవరూ నమ్మొద్దని అధికారులు తెలుపుతున్నారు. ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టండి, మీ ఫ్రెండ్స్కి ఫేస్బుక్ ద్వారా షేర్ చేయండి. మరింత ఇలాంటి సమాచారం తెలుసుకోవాలని మీకుంటే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి తెలుగు మోజో కథలు ఛానల్.